అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర జగన్ గారి పేరు తీసేయటం రాత్రి జరిగింది. ఆ పేరు తీసేయటం కరెక్ట్ అయిన పనా లేదా అనవసరమైన పని చేస్తున్నారా? కరెక్ట్ అయిన పని కాదు అది. ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరు వేసుకుంటారు, అది తప్పదు. అలాగని ఇప్పుడు బొమ్మ పడగొట్టిమంటావా? పడగొట్టలేరు కదా, పేరు కాబట్టి తీసేశారు, బొమ్మ పడగొట్టలేరు కదా. ఎందుకని తీసేశారు అనుకోవచ్చు పేరు జగన్ గారిది? ఉంటే ఎవరి వాళ్ళకే ఉంటుంది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మా పేరు ఉండాలి, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పేరు ఉండాలని అనుకుంటారు అందరూ. ఎవరిదైనా వెళ్తుంది. పేరు తీసేశారు, ఓకే. జగన్ది ఆ బొమ్మ చూసినప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? మరి జగనే గుర్తుకొస్తాడు. జగనే గుర్తుకొస్తాడు. పేరు తీసినంత మాత్రం జగన్ గుర్తు రాడు అనుకోవచ్చు. జగనే గుర్తుకొస్తాడు. ఏమన్నా రాజకీయంగా కక్ష సాధింపు అంటావా అట్లా పేరు తీసేయటం? రాజకీయం కక్ష సాధింపే. మరి అలానే పేరు చిన్నది కాబట్టి తీసాడు, బొమ్మ పడగొట్టలేడు కదా. ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ గారి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయటం జరిగింది. అది పేరు తీసేయాలంటావా లేదా ఉంచాలి అంటావా? ఉంచాలి. ఆయన ఫస్ట్ పెట్టింది అదే పేరు కదా, ఫస్ట్ నుంచి ఆయన కట్టించింది అదే, ఆయనే కదా కట్టించింది కూడా. ఆయన పేరు పెట్టారు. మీ ప్రభుత్వం వచ్చిన వల్ల మీరు తీసేశారు. ఆయన పేరు మీద ఉన్నాయన్నీ మార్చేశారు. ఒకటేంటి, మీ పెయింట్లు కూడా మీరే ఇచ్చారు, ఎల్లో పెయింట్లు ఇచ్చారు. అవి ఉన్నాయని బద్దలు కొట్టేశారు. ప్రభుత్వం ఆస్తులు సగం బద్దలు కొట్టేశారు. ప్రభుత్వం ద్వారాగా కదా. లాస్ ఎవరికి? జనాల మీద వేస్తారు. మీదేం కాదు కదా, జనాల మీద కదా వేసారు ప్రభుత్వం ఆస్తులన్నీ. అది ప్రభుత్వం ఆస్తులు మీరు ఏం పని చేసింది? అవి అవసరం కదా. ఆయన పేరు మీద ఏమైనా ఉంటే ఆయన సొంత ఆస్తులు గవర్నమెంట్ ఆయన ఉంటే ఆయన బద్దలు కొట్టుకోండి. ఈ ఎందుకు బద్దలు కొట్టుకుంటాం? మీరు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయిపోయారు కదా, అందుకే తీసేశారు అనుకోవచ్చేమో. అప్పుడు మాజీ సీఎం ఎంతమంది లేరండి. ఎన్టీ రామారావు మాజీ సీఎమే కదా, ఆయన కూడా చనిపోయాడు. రాజశేఖర్ గారు చచ్చిపోయారు, జలగంగారావు చచ్చిపోయాడు, ఈయన ఎవరో చిన్నారెడ్డి చచ్చిపోయాడు, మరి అది ఆంజనేయ ఎవరో ముఖ్యం ఆయన చచ్చిపోయాడు. ఆయన కూడా ఉన్నాయి కదా పేర్లు. ఎక్కడైనా ఆయన తీసేయలేదు కదా ఎవరను. మరి మీ ఇద్దరిలో పగలు పెట్టుకొని అది తీసుకొని జనాన్ని నేర్పించున్నాను అంతే. ఇదేమైనా కక్ష సాధింపు అంటావా జగన్ గారి మీద ఈ ప్రభుత్వం వాళ్ళది? మరి ఫస్ట్ చెప్పాడు కదా ఆయన, ఎర్ర బుక్ పెట్టుకొని ఆయనే చెప్పాడు కదా, నేను సాధించాను, ఎవరు మమ్మల్ని ఎవరైనా చెప్పి ఏళ్ళు పెట్టి చెప్పిన వాళ్ళందరినీ నేను ఎర్ర బుక్లో రాసుకున్నాను అని చెప్పాడు కదా. మరి కక్ష, మరి కక్షే కాదు. ఇప్పుడు ఆయన ఏమో ఫస్ట్ 5 సంవత్సరాలు చేశాడు. ఎవరినైనా కొడతాం చూసామా? ఇంతవరకు లేదు. 5 సంవత్సరాలు వాళ్ళు అంటున్నారు కొట్టారు అంటున్నారు. ఎక్కడ చూపెట్టలా కొడతాం, పబ్లిక్గా చూపెడుతున్నారు. కొడతాం, వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం, ఇక్కడ నరుకుతాం. నిన్న కాకపోతే అక్కడ ఎవరినో వెళ్తుండే వాళ్ళని కొడతాం, ఫ్యామిలీని మొత్తం ఆఫ్ చేసి కాయగూరలు అమ్ముకునేవాడిని. ఇవన్నీ మీరు చేస్తున్నారు. వాళ్ళ మీద గంటేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన శాంతంగా ఉంటున్నాడు. మరి ఎందుకు ఉంటున్నాడు? మరి అదే మనకు తెలియదు. జగన్ పేరు తీసేసినా కూడా ఆ విగ్రహాన్ని చూస్తే, లేకపోతే ఆ విగ్రహాన్ని ఎవరు పెట్టారంటే ఎవరి పేరు గుర్తుకొచ్చింది? జగన్ పేరు గుర్తుకోదు. అంబేద్కర్ విగ్రహం ఎవరు పెట్టారని పలానా ముఖ్యమంత్రి పెట్టారు అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు చేశాడు, ఇప్పుడు వైఎస్ కాలనీ పెట్టాడు. చచ్చిపోయినా కూడా ఎవరిదర కాలనీలో, ఏ కాలనీ అంటే వైఎస్ కాలనీ, ఆయన పేరే కదా ఉండేది. మనం ముఖ్యమంత్రి పేరు చెప్పండి మీరు. ఆయనే కదా చెప్పింది. చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఆయన పేరే ఉంది కదా ఇప్పటికి. అక్కడ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. విజయవాడ అంతా జక్కన్పూడి కాలనీ అంటే ఎవరు చెప్పండి? వైఎస్ కాలనీ. మరి ఆయన పేరు ఉన్న వాళ్ళనే కదా వైఎస్ కాలనీ. ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు తారక రామారావు, నందమూరి రామారావు అని చెప్పారు. జగన్ మీద కోపంతో చేసిన పని అంటావా? వైఎస్ పార్టీలో ఇది ఖర్చు పెట్టుకొని సాధించుతున్నారు వాళ్ళు, అంతే కదా. ఏముంది ఏంటంటే మేము చేస్తలేదు అన్నారు. జగన్ అభిమానులు ఏమంటారంటే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్న జగన్ పేరు తీసేశారు కదా, మరి ఎన్టీఆర్ జిల్లా అని ఒక పేరు పెట్టారు కదా, దాన్ని కూడా తీసేయండి, ఆ పేరు కూడా తీసేసేయండి, అది కూడా జగన్ గారు పెట్టిందే కదా అని అంటున్నారు. అది కూడా చేయాలంటావా? ప్రశ్న ఈయన చేయించాడు కదా అలాగా. ఇప్పుడు జగన్ గారు డిమాండ్లో ఆయన పేరు పెట్టాడు, ఎన్టీఆర్ జిల్లా పెట్టా, ఎన్టీఆర్ జిల్లా అలాగ ఉండాలి, ఇంకా మార్చడానికి లేదు. అది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మారుతున్నారు అంతే. ఇప్పుడు జగన్ పేరు తీసేస్తాం, ఎక్కడ పడితే అక్కడ తీశారు. ఈ ఒక్కటే కాదు మనం చెప్పాలి, అన్ని పల్లెల్లో బద్దలు కొట్టేశారు. దాని పెద్ద పట్టింపు ఏముంది? తీసేయమంటే తీపోయినా ఒకటి, అన్ని చోట్ల పోయినప్పుడు ఇది ఒకటి లెక్క. ఇంకా అదే లెక్క ఏమి ఉండదు. ఎన్టీఆర్ జిల్లా అనేది తీయకూడదు ఇంకా, ఎందుకంటే ఆ జిల్లా వచ్చేసింది. నిర్మించినటువంటి అంబేద్కర్ బొమ్మ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయడం జరిగింది రాత్రి. ఆ తీసేయడాన్ని మీరేమంటారు? జగన్ గారి పేరు ఉండకూడదంటారా? ఉండాలి. ఆ పేరుకి
ఆ బొమ్మకి సంబంధం లేదు. అది ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన కట్టాడు కాబట్టి మీరు కూడా ఏమైనా కట్టుకొని మీ పేరు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారని, నారా చంద్రబాబు నాయుడు పెట్టుకోవచ్చు, ఏం తప్పలేదు. నేను తెలుగుదేశం పార్టీ పక్కా తెలుగుదేశం పార్టీ, కానీ పేరు తీయకూడదు. పేరు పెట్టాడు ఆయన, మీరు కూడా ఒకటి పెట్టండి, మీరు ఇంకోటి పెట్టండి. లేకపోతే నెహ్రూ గారిదో లేదా గాంధీ గారిదో పెద్ద విగ్రహం కట్టండి. వాళ్ళు అంబేద్కర్ గారు దేశాన్ని పరిపాలించిన ఆయన, అలా పెద్ద మనిషి. ఆయన వేసిన పునాది ఈరోజు రైల్వే నడుస్తుంది. రైల్వే లేకపోతే రైల్వే లేదు. ఆయన లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఇలా ఉంది అంటే అంబేద్కర్ బొమ్మ వల్ల, అంబేద్కర్ గారి వల్లే అది. అర్థమైందా? లేకపోతే రైల్వే వాళ్ళు ఎవడు బతకలేడు. రైల్వేలో పనిచేసాడు ఒక్కడికి ఒక పెన్షన్ కూడా వచ్చేది కాదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయిపోయారు, అందుకే తొలగించారు అనుకోవచ్చుగా. అలా తొలగించకూడదండి. ఇప్పుడు మీరు ఒకప్పుడు మీరు మినిస్టర్ చేస్తే మీ పేరు ఉంటుంది ఒక రాయి మీద. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి, ఆయన పేరు ఉండాలి. నారా చంద్రబాబు గారు ఈ పేర్లు తొలగించకూడదు, తీయకూడదు పేర్లు. ఆయన ఒకటి చేశాడు, ఈయన బాగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు, కాదు అనట్లే. పేరు అనేది తొలగించకూడదు. మంచి లేకపోతే పేరు తీయాలి, మంచి ఉండంగా పేరు తీయాలి. అర్థమైందా? అది నా లెక్క. ఏమైనా వ్యతిరేకత ఏం లేదు. ఆయన ఆయన పేరు ఉంటామేంటి? నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండంగా ఆయన ఎవరో పేరు, ఆయన ముఖ్యమంత్రిగా చేసింది, మొన్నటిదా చేసింది. ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి పేరు ఒక ముఖ్యమంత్రి తీయకూడదు. విగ్రహం కట్టడంలో క్రెడిట్ ఎవరిది? క్రెడిట్ ఎవరిది అంటారు అంటే ఇది ఫైనాన్స్ కదా, ఫైనాన్స్ కదా. మామూలుగా విగ్రహాన్ని విజయవాడలో తీసుకొచ్చి పెట్టడం వెనకాల ఎవరికి పేరు వచ్చింది? ఒకవేళ జగన్ గారి పేరు తీసేస్తారు ఓకే విగ్రహం గారి దగ్గర, కానీ జగన్ గారి బొమ్మ ఎవరు పెట్టారు అంటే ఎవరు గుర్తుకొస్తారు? జగన్ గారే గుర్తుకొస్తారు. అది పెట్టింది ఆయనేగా, తెచ్చింది ఆయనేగా ఆ పేరు. ఆ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టాడు, అది ఆయనకే చెప్తారు ఎవరైనా. అది సంగతి. మీరు కూడా ఒకటి పెట్టవచ్చు. మీరు కూడా ఎక్కడ పెట్టాలి? కృష్ణా బ్యారేజ్ నడిబొడ్డులో కట్టండి. మీరు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విగ్రహము, నా తెలిసిందిగా నేను బతికినంత కాలం లోపల మీరు ఒక విగ్రహం కట్టండి, మంచి విగ్రహం కట్టండి. కృష్ణా బ్యారేజ్ మధ్యలో కట్టండి, నడిబొడ్డులో కట్టండి. నడిబొడ్డు ఎక్కడ వస్తుంది? అది కృష్ణా బ్యారేజ్కి నడిబొడ్డు ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది తెలుసా? అది మన హైలాండ్. అది హైలాండ్కి కొద్దిగా దూరం వెళ్తే నడిబొడ్డు వస్తుంది మన కృష్ణా జిల్లాకి, అక్కడ కట్టచ్చు. కొంతమందికి విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ పెట్టడం ఇష్టం లేదంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమేనంటారా? లేదు, కొన్ని సామాజిక వర్గాలు కానీ లేకపోతే ధనవంతులు మాత్రం వాస్తవే. నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే దాంట్లో ఒక 250 కోట్లు పడేది. ఎగ్జిబిషన్ వస్తే, సర్కస్ వస్తే కనీసం ఒక 1000 కుటుంబాలు బతికేవాళ్ళు. అది ఇంకా లేకుండా అయిపోయింది. అది ఎక్కడో చిన్న గ్రౌండ్లో ఇస్తే ఎగ్జిబిషన్ అది అవ్వదు. మా విజయవాడకి ఆ గ్రౌండ్ సరిపోదు. ఎందుకంటే మేము చిన్నప్పుడు నేను ఒకరోజు ₹2 టికెట్, అది స్టార్టింగ్ ₹2 లోపలికి వెళ్తానికి. ఆ ₹2 టికెట్ తీసుకుని ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం మేము ఎగ్జిబిషన్ లోపలికి. అంటే సరదాగా టైంపాస్ చేస్తాకి వెళ్ళేవాడిని నేను. ఒకప్పుడు నేను ఆ టైంలో నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను కాబట్టి టైంపాస్ చేస్తాకి లోపల వెళ్ళేవాడిని. నాకు బాధ్యత లేదు అప్పుడు. నేను ఒక మ్యారేజ్ కాదు, అన్మ్యారీడ్. నేను అన్మ్యారీడ్ అంటే ఎంజాయ్ అంటే లోపల ఒక ఎంజాయ్ చేస్తానికి, తిరగటానికి, సరదాగా రకరకాలైన మనుషులు కనిపిస్తారు, రకరకాలైన వ్యక్తులు కనిపిస్తారు. అది పలకరించడానికి ₹2 టికెట్ తీసుకొని ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. 30 రోజులు కూడా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్తానికి లేదు. ఇప్పుడు ఎగ్జిబిషనే లేదు, ఎగ్జిబిషన్ తెలియదు. ఇప్పుడు మర్చిపోయాం మేము, ఎగ్జిబిషన్ లాగా మర్చిపోయారు. అది మాత్రం అంబేద్కర్ బొమ్మ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయడం ఇదేనా కక్ష సాధింపు అంటారా? కక్ష సాధింపు కాదని అంటే ఆయన పేరు ఎందుకు ఉండాలి? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండగా ఆయన పేరు ఎలా ఉండాలని చెప్పేసి ఆయన కొద్దిగా ఇది వచ్చింది. అదే ఏం లేదు నాన్న. విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ దగ్గర జగన్ గారి పేరు రాత్రి తీసేయడం జరిగింది. ఆ జగన్ గారి పేరు తీసేయాలంటావా లేదా ఉంచాలంటావా? ఒకటి, ఎవరు రాజకీయం ఉన్నప్పుడు వాళ్ళ పేరు నడుస్తూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసేస్తూ ఉంటారు. బట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే అందులో వాళ్ళు పెట్టారు, దాంతో మనకు అవసరమైంది మన పని మనం చూసుకొని పోవాలి, కానీ ఎవరిదో ఉందని చెప్పి తీసేయడం అనవసరం. జగన్ గారి పేరు తీసేయడం తప్పేనంటావా? తప్పని నేను అన్ను. అది వాడు ఉన్నప్పుడు వాడు రాజకీయం వాడు నడుపుకుండు, వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడు వస్తువుని కదిలించడం మనకెందుకు అవసరం? మన పని మనం చూసుకొని ముందుకెళ్ళాలి. ఏమైనా రాజకీయ కారణాలతో తీసేసిన పేరే అంటావా? కక్ష సాధింపంటావా? సంథింగ్ మనకి అంతగా చెప్పాలి. అంబేద్కర్ జగన్ గారి పేరు తీసేశారు, ఓకే. అంబేద్కర్ బొమ్మ చూస్తే ఎవరు పెట్టారు అంటే ఎవరు గుర్తుకొస్తారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే గుర్తుకొస్తారు. ఎవరు? ఎందుకంటే జగన్ రెడ్డి గుర్తు వస్తాడు. ఎందుకంటే ఆయన కాబట్టి కట్టించింది ఆయన కాబట్టి అన్నిటికీ ఉంది. బట్ ఆయన పేరే గుర్తుకు వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ ఆ సొసైటీలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది మాకంటూ ఒక గుర్తింపు, ఒక విగ్రహం ఉందిరా అని చెప్పేసి అనుకుంటారు.